నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకటగిరి పట్టు చీరల ప్రత్యేకతకు జాతీయ గుర్తింపు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుండి బంగారు కేటగిరీ అవార్డు అందుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. కోట్లాది రూపాయల ఖనిజ సంపదను అధికార పార్టీ నాయకులు బంధువులు దోచుకు తింటున్నారని నాయుడుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పరిశ్రమ నుండి వెలువడుతున్న పొగ కాలుష్యంతో తప్పని అవస్థలు. పెళ్లకూరు మండలం సిసనంబేడు గ్రామంలో ఏర్పాటై ఉన్న ఓ పరిశ్రమ నుండి కాలుష్యం వస్తుందని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. వైభవంగా అభిషేకాలు. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామికి రుద్రాభిషేకం, వెంకయ్య స్వామికి విశేష పూజలు. విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. జాతీయ స్థాయిలో చేనేత హస్తకళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతి పొందడం చాలా గర్వకారణమని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుండి బంగారు కేటగిరీ అవార్డును కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కోరారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయనతో పాటు ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని నలుమూలల నుండి ప్రజలు హాజరై అధికారులకు తమ సమస్యలు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచినీటి సౌకర్యం, కుర్చీలు ఏర్పాటు, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ శుభం బన్సల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల నుండి అందే వినతులను సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల అధికారులు, ఆర్డీఓలు, అధికారులతో అక్కడికక్కడే ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు, ప్రత్యేక ఉప కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణి, రోజ్మాన్ తదితరులు పాల్గొన్నారు. కర్మాగారం నుండి విడుదలవుతున్న పొగ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి పెళ్లకూరు మండలంలోని శేషనంబేడు గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. పెళ్లకూరు మండలం శేషనంబేడు గ్రామంలో ఏర్పాటై ఉన్న ఓ ప్రైవేట్ కర్మాగారం నుండి విడుదలవుతున్న పొగ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ వస్తుందన్నప్పుడు ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డ ప్రజలకు యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా రాత్రి పగులు తేడా లేకుండా వస్తున్న పొగతో వ్యాధుల బారిన పడుతున్నారు. చెన్నపు, నాయుడుపేట, శిసనంబేడు, రాజుపాలెం, జీలపాటూరు తదితర గ్రామాల ప్రజలు, వాహన చోదకులు అనారోగ్యం బారిన పడుతూ ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు వాపోయారు. నిత్యావసర వస్తువులు, విద్యా, ఉపాధి పనులకు నాయుడుపేట పట్టణానికి వెళ్లాలంటే ఈ రహదారి వెంబడే ప్రయాణించాల్సి ఉంది.
రహదారి వెంబడి వస్తున్న పొగకు కళ్లు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం సంబంధిత అధికారులు స్పందించి పొగ కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాది చెన్నపనాయుడుపేట. నా పేరు నర్సయ్య. మాకు దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కంపెనీ అమ్మన్ ట్రై అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ నుంచి రాత్రిపూట విపరీతమైనటువంటి పొగని విడుదల చేస్తూ ఉంటారు. ఒకప్పుడు విపరీతంగా రాత్రిపూట విడుదల చేయడం కానీ ఇప్పుడైతే పొగులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల మా ఊర్లో దాదాపు 30-40 మంది పడేవాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా రాత్రిపూట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. రాత్రిపూట మిద్దుల మీద అట్ట కొనుక్కునేటప్పుడు పిల్లలకి కానీ దీనిపై అధికారులకి ఎంతమందికి మేము తెలియజేసినా అధికారులకి నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. దీనికి ఇంకా మీడియా తరఫునైనా మీరైనా ఇంకా తెలియజేయవలసిన వాళ్ళు తెలియజేస్తే దీని మీద కొన్ని చర్యలు తీసుకు. మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వారు ప్రజలకు వివరించారు. అందని వారికి పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, యూనిట్ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి, మారంరెడ్డి రమణారెడ్డి, అంకయ్య గౌడ్, చింతల వెంకటేశ్వర్లు, తలారి రాజేంద్ర ప్రసాద్, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో భాగంగా సంవత్సరమైన శుభ సందర్భంలో ఈరోజు తొలిఅడుగు సుపరిపాలనలో తొలిఅడుగు భాగంగా ప్రతి ఇంటింటికి పోయి మన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందిందా లేదని ప్రతి ఇంటికి పోయి ప్రచారిస్తున్నాం. అదే తల్లికి వందనం 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు, ఉచిత గ్యాసులు 3 సిలిండర్లు సంవత్సరానికి, అదేవిధంగా మెగా డిఎస్సి, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు 6 హామీల్లో 4 హామీలు తీర్చడం జరిగింది. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము వాళ్ళ ఇంటింటికి పోయి తొలి అడుగు భాగంలో ప్రతి ఇంటికి పోయి మనం అడగడం జరుగుతుంది. ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. రాబో దినాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఆయన మళ్ళీ గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలకు ఏ ఉన్నా, ఏ డౌట్లున్నా, ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురావాలి. మేము వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి పోయి మేము అక్కడ కాకుండా ప్రతి ఇంటికి పోయి వాళ్ళని పలకరించడం జరుగుతుంది. వాళ్ళ పలకరింపు బాగుంది, మంచి స్పందన ఉంది. ఈ శుభ పరిపాలనలో సంవత్సరం అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మనుబోలులో అర్జునవాడలో డోర్ టు డోర్ పాంప్లెట్ ఇస్తూ డోర్ టు డోర్ మనం అదే కంప్యూటర్ ఆన్ చేసి కొడుతున్నాం. ఆ వటన ఇంటికి రోజుకి 50-100 ప్రతి ఊరి కొడుతున్నాం. మంచి స్పందన వస్తుంది. వాళ్ళ పథకాలకి మా పథకాలకి తేడా ఏంటంటే వాళ్ళ తల్లికి వందనం మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము. వాళ్ళు 1 మనిషికి ఇచ్చారు. మేము 6 మంది ఉంటే 6 మందికి ఇచ్చాము. 3 ఉంటే 3 ఇచ్చారు. 2 ఉంటే 2కి ఇచ్చారు. వాళ్ళకి మాకు తేడా ఉంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇంకా వాటి రైతు సందర్భం పడుతుంది. మేము 20,000 ఇస్తున్నాం. వాళ్ళు కేంద్రంతో కలిపి 13,000 ఇచ్చారు. మేము 26,000 పెంచిస్తున్నాం. రేపు ఆగస్టు 15 తారీఖు బస్సులు లేడీస్ జిల్లా వరకు ఫ్రీకి ఇస్తున్నాం. వాళ్ళు ఇలా మేము ఇస్తున్నాం. అన్నదాత మధ్యాహ్నం భోజనం క్యాంటీన్లు పెడుతున్నాం. వాళ్ళు ఇలా మేము ఇస్తున్నాం. మా పరిపాలనకి వాళ్ళ పరిపాలనకి తేడా చూసుకోమంటే వాళ్ళ పరిపాలన అసలు ఈ పరిపాలన బాగా ఇస్తున్నారు. ఇంకా ఈఎస్ఐ కూడా ఇస్తే బాగుంటారు. మేము కూడా అవి కూడా వస్తాయి. ఈ పరిపాలన బాగుందని చంద్రబాబు నాయుడికి తిరుగులేదు. మళ్ళీ నెక్స్ట్ పరిపాలన. రాష్ట్రంలోని కోట్లాది రూపాయల ఖనిజ సంపదను అధికార పార్టీ నాయకులు, బంధువులు దోచుకు తింటున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులతో పాటు గనుల ఖనిజ సంపదలో భాగస్వామ్యం కల్పిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాడి వెంకటయ్య, కృష్ణయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో బంధువులు దోచుకుంటున్నారు, బాగా దోచుకుంటున్నారు, కోట్లు దోచుకుంటున్నారు. మరి గనులు ఉన్నాయి, ఇక్కడ క్వార్ట్జ్ గనులు అక్కడ ఉన్నాయి. సైదాపురంలో చిల్లకూరు దగ్గర మరి సిలికాన్ ఇసుక ఉంది, ఇక్కడ సూళ్లూరుపేటలో ఇసుక ఉంది. ఇసుకను ప్రతిరోజు కోట్ల రూపాయల డబ్బు దోచుకుంటున్నారు కూటమి నేతలు. కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 3 రూపాయలు కాదు, కోట్ల రూపాయలు దినానికి దోచుకుంటున్నారు. ఎవరబ్బా సొత్తు ఇది? ఎవరబ్బా సొత్తు ఇది? ప్రజల సొత్తుని పేదవాళ్ళకి పంచవయ్యా చంద్రబాబు నాయుడు. నువ్వేదో మాటలు ప్రతిరోజు ఏదో కొత్త మాట చెప్తుంటావు. ఇక్కడ వచ్చు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇస్తా ఉంది 24% ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీలకు ఇస్తా ఉంది, ఓబీసీలకు ఇస్తా ఉంది, గిరిజనులకు ఇస్తా ఉంది. అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టులు ఇక్కడ ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నువ్వు తప్పించుకోలేవు, నువ్వు మాటలు చెప్పొద్దు. పేదరికాన్ని తీసేస్తాను, అవి ఎన్ని మాకు బొలి మాటలు ఆపేసాయి. మాకు కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టులు వెంటనే ఎస్సీలకు ఇవ్వాలి. మరి ఓబీసీలు వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట ఏం పీట లేదు, గీట లేదు. సూలూరుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు తలపెట్టిన ధర్నాలో కూడా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలు కొనసాగించాలని, మధ్యాహ్న భోజనం రద్దు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 విషయాలు మీ ముందు ఉంచాలని వచ్చాం. ఒకటి, ప్రాథమిక పాఠశాలలు, బడులు. రెండవది, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి. మూడవది, శ్రీహరికోటలో చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి కామెంట్. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలను నిర్మించడం జరిగింది. ప్రతి కుగ్రామంలో ప్రతి చోట పేదవాళ్ళు ఎక్కడున్నారో, ఎస్సీలు ఎక్కడున్నారో, ఎస్టీలు ఎక్కడున్నారో, మరి శ్రీహరికోట దీవుల్లో కూడా మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశం. అంతేకాకుండా రెండోది, తినేదానికి భోజనం, మధ్యాహ్న భోజనం. ఇది మధ్యాహ్న భోజనం తినడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. పేదవాళ్ళ పొట్టలు కొట్టేదానికే బళ్ళు మూసేస్తున్నారు. దాదాపుగా ప్రతి మండలంలో దాదాపుగా 10ల సంఖ్యలో మూసేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో 5,000 బళ్ళు ప్రాథమిక పాఠశాలలు మూసేశారు. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరుగుతూ ఉంది. అంటే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలో 10,000కు తీసుకురావాలన్న కుట్ర మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. దీన్ని ఉద్యమం రూపంలో తీసుకెళ్తాం. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక విద్య, పేదవాళ్లకు వస్తున్నటువంటి విద్యను మీరు కానీ అడ్డం వస్తే మీరు చర్యలకు మీరు సాహసం చేయాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు. ఎస్సీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు, ఓబీసీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు, ఎస్టీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. మరి ఆయనకి ఏంటి ఇష్టం? బడులు ఉండకూడదు, ఆయనకి పెట్టుబడులు కావాలంటాడు. ఏం పెట్టేవయ్యా, ఏం తెచ్చేవయ్యా బళ్ళు? సూళ్లూరుపేటలో పెట్టుబడులు అంటాం. మేము తెచ్చాం. శ్రీ సిటీలో 1,00,000 కోట్ల పైన మేము తెచ్చాం. మరి దాదాపు 250 పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సైలెంట్గా.
మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. విశ్వనాథుడికి రుద్రాభిషేకం, పంచసూక్త పారాయణం నిర్వహించారు. వెంకయ్య స్వామి వారికి అభిషేకాలు, నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాసం నాగరాజు యాదవ్, లావణ్య దంపతులు, వారి కుమార్తె పుష్ప వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటగిరి పట్టు చీరల ప్రత్యేకతకు జాతీయ గుర్తింపు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుండి బంగారు కేటగిరీ అవార్డు అందుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. కోట్లాది రూపాయల ఖనిజ సంపదను అధికార పార్టీ నాయకులు, బంధువులు దోచుకు తింటున్నారని నాయుడుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పరిశ్రమ నుండి వెలువడుతున్న పొగ కాలుష్యంతో తప్పని అవస్థలు. పెళ్లకూరు మండలం సిసనంబేడి గ్రామంలో ఏర్పాటై ఉన్న ఓ పరిశ్రమ నుండి కాలుష్యం వస్తుందని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. వైభవంగా అభిషేకాలు. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామికి రుద్రాభిషేకం, వెంకయ్య స్వామికి విశేష పూజలు. విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.